2తో అంచనాలు పెంచేస్తున్న బన్నీ ఈ మూవీ తర్వాత ఏం చేయబోతున్నాడు? ఈ మూవీ తర్వాత బన్నీ చేస్తున్న మూవీ అట్లీతోనా, త్రివిక్రమ్తోనా? బన్నీ త్రివిక్రమ్ వైపే మొగ్గు చూపుతున్నాడా? గురూజీ బన్నీ కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తాడు? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ స్పెషల్ స్టోరీ. పుష్పరాజ్ పాత్రతో పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ సృష్టించిన అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించి ఔరా అనిపించాడు. ఆర్య సినిమా నుంచి సుకుమార్తో ఎప్పుడు సినిమా చేసినా సంథింగ్ స్పెషల్ అనిపించేలా మెస్మరైజ్ చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ ఈసారి పుష్పతో పోనకాలు తెప్పించేశాడు. పుష్ప 1 ప్రభావం ఎంతన్నది ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఆ సినిమా రిఫరెన్స్లు చూస్తేనే అర్థమవుతుంది. అల్లు అర్జున్ కోసమే పుష్పరాజ్ పాత్ర అన్నట్టుగా సినిమాతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 సెట్స్ మీద ఉంది. ఈ సినిమాతో మరోసారి నేషనల్ లెవెల్లో తన మాస్ స్టామినా చూపించాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాల మీద పుష్పరాజ్ ప్రభావం బాగా ఉంటుందని చెప్పొచ్చు. పుష్పరాజుని సినీ ప్రియులంతా ఓన్ చేసుకున్నారు. అల్లు అర్జున్ ని చూస్తే చాలు పుష్పరాజ్ పాత్ర గుర్తుకొస్తుంది. అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్, అట్లీ ఈ ఇద్దరిలో ఒకరితో సినిమా ఫిక్స్ చేసుకుంటున్నాడు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా పుష్పరాజ్ పాత్రను మించి ఉండాలి, లేదా ఆ పాత్రని మర్చిపోయేలా కొత్త క్యారెక్టరైజేషన్తో కనిపించాలి. సో ఇది ఖచ్చితంగా పెద్ద టాస్కే అని చెప్పొచ్చు. ఇలాంటి టఫ్ టైంలో తన కథలు, పాత్రలతో మెస్మరైజ్ చేస్తాడు గురూజీ. పుష్పకు ముందు అలవైకుంఠపురంలో సినిమాతో అల్లు అర్జున్ ఖాతాలోనే కాదు, నాన్ బాహుబలి రికార్డులన్నీ బ్రేక్ చేశాడు. మళ్ళీ ఈ కాంబో రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా పుష్పరాజుని మర్చిపోయే పాత్రను సృష్టిస్తారని చెప్పొచ్చు. పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ త్రివిక్రమ్తో చేసే సినిమాతో కూడా నేషనల్ లెవెల్లో భారీ అటెంప్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మాస్ పల్స్తో పాటుగా ఎమోషనల్ టచ్ ఇవ్వడంలో త్రివిక్రమ్ స్టైల్ సపరేట్గా ఉంటుంది. అందుకే పుష్ప తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా మీద కూడా సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడనే చెప్పాలి.